ఏంటి ఏమాత్రం సంపాదిస్తున్నావు ఇలాంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళాక కూడా నేను ఈ హైప్ కానీ ఈ సినిమా వాతావరణం కానీ అసలు రానివ్వను. మా ఊరు వెళ్తే అసలు చెప్పను కూడా. ఎవరన్నా ఏదైనా అడిగినా కూడా ఎందుకురా బాబు అక్కడ ఏదో జరుగుతుంది కదా, సినిమాల్లో చూస్తున్నారు, మేము ఏం చేస్తున్నాం, ఇక్కడికి వచ్చాక అదేంటి మనం ఊరినే సరదా మాట్లాడుకుందాం అన్నట్టు ఉంటుంది తప్ప వేరే అడావిడి హైప్లు నాకైతే పర్సనల్గా ఇష్టం లేదు. సార్ మీరు ఇండస్ట్రీకి సూర్యచంద్రులు లాంటి ఒక పెద్ద ఆయన చేత తిన్న తిట్లు మీకు వరంగా మారాయట. ఎవరా పెద్ద ఆయన, ఎందుకు తిట్టారు ఆయన మిమ్మల్ని? ఎవరు? నాగేశ్వరరావు గారా? అంటే ఏం లేదు, కాలేజీ బుల్లోడు షూటింగ్ జరుగుతూ ఉంటే ఆ రోజు సాయంత్రం ఒక్క అరగంట వర్క్ చేస్తే ఆ సీన్ అయిపోద్ది. ఆయన ఎక్కడికో వెళ్ళాలి. నేను వెళ్ళి సార్ సీన్ చేసేస్తే అయిపోద్ది, ఒక 7 వరకు చేయండి అన్న. ఆయన ఎందుకో మరి ఆ రోజు 3 అవుట్లో ఉన్నారు. ఏమనుకుంటున్నావు, నా వయసు ఎంతో తెలుసా, 70 ఏళ్ళు, నన్ను ఇలాగ ఓవర్ టైం చేయమంటావా, నీకేమన్నా దీంట్లో వాటా ఉందా, ఎవరు చెప్పారు ఏంటి అని అరిచేసాడు ఆయన. అరిస్తే సర్లే సార్ మీరు వెళ్ళిపోండి రేపు చేసుకుందాం అన్న. ఆయనకి ఏంటంటే అప్పటికి ప్రొడ్యూసర్ మీద డైరెక్టర్ మీద ఏదో చిన్న తెక్కు ఉంది. వాళ్ళు అడిగిచ్చారు నా చేత అనేది ఉంది. నా మీద అంత కోపం ఎప్పుడు రాదు, ఎందుకంటే నేనే ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ చూసేవాడిని. సో తర్వాత ఆయన మేకప్ మ్యాన్ వెళ్ళి ఆయన నన్ను కాశీబాబు అనేవాడు. కాశీబాబు చాలా మంచోడు అండి, అనవసరంగా అరిచేశారు, ఆయన తప్పే ఉండదు అది ఇదంటే, నాకు అతనంటే కోపమా ఏంటి, వాళ్ళిద్దరూ అడిగిచ్చారు అందుకే వాళ్ళకి జర్క్ ఇవ్వాలని వాళ్ళు అరిశాను అది ఇది అని చెప్పి. మళ్ళీ మన్నాడు షూటింగ్ అయిపోయింది, దాంతో సినిమా కంప్లీట్ అయిపోయింది. ఆయన సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, కెమెరామెన్కి కంపల్సరీగా వాళ్ళ ఇంట్లో డిన్నర్ ఇస్తాడు. డిన్నర్ కానీ లంచ్ కానీ ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు పిలవంది. ఆ లంచ్ ప్రోగ్రామ్కి వాళ్ళతో పాటు నన్ను కూడా పిలిచాడు. అప్పుడు అందరూ చాలా గర్వంగా తిట్టాడు కానీ భలే నిన్ను భోజనాన్ని పిలిచాడు అది ఇది అని అంటే, అప్పటి నుంచి ఆయన నాతో బాగుంటాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు వాళ్ళు అప్పట్లో క్రమశిక్షణకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. సో నాగేశ్వరరావు గారితో మీరు పనిచేశారు, ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు ఏంటి సార్? డెడికేషను, టైం సెన్స్, తర్వాత అనవసర విషయాలు పట్టించుకోకపోవటం, చాలా కాన్సన్ట్రేషన్ తోటి వర్క్ చేయటం. వాళ్ళు పైకి అంత అచీవ్మెంట్ చేశారంటే, అంత పైకి వచ్చారంటే రీజన్స్ అయ్యే అనుకుంటాను. చూసేవాడిని కదా, ప్రతిదీ క్లారిటీ, ప్రతి డీటెయిలింగ్. ఒక గెటప్ వేస్తే ఆ గెటప్ కావాల్సిన ఎంతసేపు ఉన్నా కానీ టాప్ టు బాటమ్ మొత్తం అంత క్లీన్గా చూసుకునేవారు. సీన్ని 1-2 సార్లు చదివి దాని ముందు వెనకలన్నీ తెలుసుకుని ఆయన పెర్ఫార్మెన్స్ చేసేవారు. నేను సీనియర్స్తో చాలామందితో వర్క్ చేశాను. రామారావు గారితో వర్క్ చేశారు సార్? రామారావు గారు ఒక్కరితో వర్క్ చేయలేదు కానీ ఆయనతో 2-3 సార్లు కలిసి మాట్లాడాను. నేను వెళ్ళే టయానికి సత్యనారాయణ గారు, మన సూర్యకాంతం గారు, అంజలీదేవి గారు, ఛాయాదేవి, ఇలా అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ, గుమ్మడి గారు, వాళ్ళందరితో వర్క్ చేశాను నేను. వాణిశ్రీ గారితో అయితే చాలా సినిమాలు చేశాను. బి సరోజాదేవి గారితో కూడా చేశాను. సార్ అప్పటి నుంచి చేశారు కదా, పెద్దవాళ్ళతో చేశారు, ఇప్పుడు తరంతో చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ అంటే ఆర్టిస్టుల బిహేవియర్లో కానీ, వాళ్ళ యాటిట్యూడ్లో కానీ, లేకపోతే వాతావరణంలో కానీ వచ్చిన మార్పులు ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు పర్సనల్గా? మార్పులు అంటూ ఏం లేవు. అంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, అప్పుడు టెక్నాలజీ లేదు. సో టెక్నాలజీ లేకపోయినా వాళ్ళ పెర్ఫార్మెన్స్లు కానీ, వాళ్ళ ఫేసులు కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక షాట్ అలా క్లోజ్ షాట్ ఎంతసేపు పెట్టినా చూడబుద్ధి వేసేది. ఇప్పుడు ఏంటంటే టెక్నిక్ తోటే మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఒక పాట ఉందంటే ఆ పాట కంటిన్యూస్గా ఒక లెంతీ షాట్ ఉండదు, నెంబర్ ఆఫ్ కట్స్ ఉంటాయి. అప్పుడు మనం పాత పాటలు అన్నీ చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ అయినా ఎంతసేపు అయినా అలా చూడబుద్ధి వేస్తుంది. లాహిరి లాహిరి అనే పాట చూస్తుంటే వెన్నెల్లో మనమే వెళ్ళి విహరిస్తున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న వాళ్ళు కూడా వాళ్ళకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు హీరోలు ఉన్నారు,
అప్పుడు హీరోలకి అస్సలు ఇంత కష్టం ఉండేది కాదు. ఇప్పుడు హీరోలు మామూలుగా లేరు. వాళ్ళు చేసే డ్యాన్స్కి మోకాళ్ళు అరిగిపోయి నొప్పులు వచ్చేసి, తర్వాత ఈ యాక్షన్ సీన్స్ కానీ ఫైట్స్లో కానీ రిస్కులు చేసి డూపులు లేకుండా చాలా కష్టపడుతున్నారు. అప్పుడు హీరోలకి ఇంత కాంపిటీషన్ లేదు, ఇంత ప్రూవ్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఒక 4 పాటలు 2-3 ఫైట్లు, ఆ ఫైట్లు కూడా మామూలు సాదాసీదాగా ఉంటే చాలు అన్నట్టు ఉండేది. దానికి కాంపిటీషను మీడియా కానీ టీవీలు కానీ ఏమి లేవు కదా అప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, టీవీలు వచ్చినాయి, వెబ్ సిరీస్ వచ్చినాయి, సీరియల్స్ వచ్చినాయి, తర్వాత ఈ షోలు వచ్చినాయి. ఇవన్నిటిని దాటుకొని సినిమాలో కంటెంట్ ఉండి ఎక్స్ట్రాడినరీగా ఉందంటే చూసేలా ఉంటుంది ఇప్పుడు. సో అంత కాంపిటీషన్ ఉంది సినిమాకి. అంటే అప్పట్లో అంటే చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అప్పట్లో ఇండస్ట్రీ చాలా ఎథికల్గా మాట మీద అంటే నోటు రాసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉండేది కాదు, అగ్రిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా మాట మీద సాగేది. కానీ ఇప్పుడంతా పేపర్ బాండెడ్ అయిపోయింది. అగ్రిమెంట్ రాసుకొని అగ్రిమెంట్లు కూడా చెల్లకుండా కోర్టులకు వెళ్ళి అంటే రకరకాల ఈ వివాదాలు ఇలాంటివన్నీ వస్తూ, సో ఇండస్ట్రీ అట్లా మారిపోయింది అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజమేనంటారా సార్? అదేం లేదు, ఎందుకంటే అప్పట్లో కూడా అగ్రిమెంట్స్ ఉండేవి, అగ్రిమెంట్లు ఉండేవి, ఈ బాండ్స్ ఉండేవి, అన్నీ ఉండేవి. కాకపోతే వాటికి వాల్యూ ఇచ్చి ఉండిపోయేవారు. ఇప్పుడు రామారావు ఉన్నారు, విజయాల్లో నెలకింత జీతం చొప్పున పనిచేయాలి అని ఉండేది. ఆయన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయన బయటకు వస్తే ఆయనకి పెద్ద రెమ్యునరేషన్ ఇస్తారు, కానీ ఆ విజయాలు ఆయన కట్టుబడి అలా చేసేవారు. ఆర్టిస్టులు అందరూ కూడా అగ్రిమెంట్స్ అంటే అగ్రిమెంట్స్. రామానాయుడు గారు ఉన్నారంటే ఆయన డేట్లు అంటే డేట్లు, డబ్బులు అంటే డబ్బులు. డబ్బులు అలా పర్ఫెక్ట్గా ఇచ్చేవారు, డేట్లు అలా తీసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్లోనూ డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, యాక్టర్స్లోనూ మాట తప్పేవాళ్ళు ఉంటారు, ఇచ్చిన డేటు కాకుండా బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరు సిన్సియర్గా ఉంటారో వాళ్ళ కెరీర్ అలా ఉంటుంది, ఎవరు ఉండరో వాళ్ళ కెరీర్ ఇంకోలా ఉంటుంది. సో ఆ ఎథిక్స్ అనేవి ఇప్పుడు తగ్గాయి అనే మాటని ఏకీభవిస్తారా సార్ మీరు? 100% ప్రతి దాంట్లోనూ తగ్గినాయి. ఎథిక్స్ అనేవి మెయింటైన్ చేసేవాళ్ళు ఎప్పుడు బాగానే ఉన్నారు. వాటిని ఓవర్లుక్ చేసిన వాళ్ళు, వాటిని పాటించిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. క్రైమ్ ఇక్కడే ఉంటుంది, పనిష్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది అని నమ్ముతాను నేను. ఎవరు తప్పు చేసినా వాళ్ళకి ఏ యాంగిల్లో ఎప్పుడు పనిష్మెంట్ వస్తుందో అనేది మనం చూస్తూనే ఉంటాం. అదే పూర్వం చెప్పేవారు, ఇప్పుడు తప్పు చేస్తే పైకి వెళ్ళాక సలసలా కాగే నూనెలో వేపుతారు, సోలాలతో పొడుస్తారు అని. అది ఏమీ కాదు. నా ఉద్దేశం ఇక్కడ మనం మంచి చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది, చెడు చేసుకుంటే ఏదో ఒక పాయింట్లో ఆ చెడు రిఫ్లెక్షన్ జరుగుతూ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు రామారావు గారి అభిమానిగా ఉన్నాను అని అన్నారు కదండి. రామారావు గారు, శ్రీదేవి గారు. సో రామారావు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు మీ ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్? అప్పుడు రామారావు గారిని చాలాసార్లు కలిసామంటే చూడటం వేరుని కలిసి మాట్లాడడం వేరు. ఇండస్ట్రీకి రాకముందు 3-4 సార్లు ఒక పెళ్ళికి వస్తే సీతనారంలో చూశాను నేను. తర్వాత శ్రీరామ్ పట్టాభిషేకం షూటింగ్కి వెళ్ళినప్పుడు రాముడు గెటప్లో చూశాను. తర్వాత 83లో కాకి డ్రెస్ వేసుకుని ఆయన మొత్తం యాత్ర చేసి మొత్తం తెలుగుదేశం క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు అప్పుడు చూశాను. దాని తర్వాత మెడ్రాస్ వెళ్ళిన తర్వాత ఆయన్ని మామూలుగా 2 సార్లు చూశాను. సామ్రాట్ అశోక్ అప్పుడు ఒకటిని, బ్రహ్మర్షి విశ్వామిత్ర అప్పుడు ఒకటి డైరెక్ట్గా వెళ్ళి కూర్చుని ఆయనతో మాట్లాడాం.